సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో జరుగుతాయి. ఇప్పుడు జరుగుతుంటే వరలక్ష్మి వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టిక్కెట్ల రేట్లు అకస్మాత్తుగా రూ. 200 పెంచేశారట. అంటే ఇదేమన్నా సినిమా టిక్కెట్ల దేవుడి యొక్క పూజలకి సంబంధించి పెంచడం, అది కూడా అకస్మాత్తుగా ప్రజలందరూ వచ్చేటటువంటి సందర్భంలో పెంచడం. అలాగే నేను పూజలు ఆపరు జనం రూ. 200 గురించి ఆలోచించరు. కానీ హిందువులకి మాత్రమే ఎందుకు ఈ సమస్య? ప్రతి సేవా డబ్బులే. అంటే సాధారణ పేద హిందూ భక్తుడు ఈ ఆలయాల్లో సేవలు అందుకోలేకపోతున్నారు. వాళ్ళకి అందువల్లనే ఒక బాధాకరమైనటువంటి అంశం. డబ్బులు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడా? డబ్బులు లేకపోతే దేవుడి సేవలు అందుకోలేకుండా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడా? లేదే. ఆ దేవుడి పేరు చెప్పి ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్య వలన పేదవాడికి నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి నాకు ఇది. ఇప్పుడు చర్చిలో ఇట్లాంటి రూల్ ఉంటుందా? మసీదులో ఇట్లాంటి రూల్ ఉంటుందా? పేదవాడికి ఒక రకమైనటువంటి ప్రార్థన, లేకపోతే ధనికుడికి ఒక రకమైనటువంటి ప్రార్థన అనేటటువంటిది అక్కడ లేదు, ఇక్కడ ఉంది అనేటటువంటిది ఎవరు చేస్తున్నారు? ఈ పని ప్రభుత్వాలు చేస్తున్నాయి. ధర్మం చెప్పిందా? శాస్త్రం చెప్పిందా? పురాణం చెప్పిందా ఇట్లా చేయమని? లేదే. ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయాలు తీసుకొచ్చి హిందుత్వకి శాపం అవుతున్నాయి. ఆలోచించుకోవాల్సి ఉంది.